నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొత్తానికి ప్రభాస్ తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. చాలా భారీ బడ్జెట్ మూవీస్ నుంచి చిన్న సినిమాలకు వచ్చేసాడు. సో ఈ వ్యూహం గతంలోనూ ఉండేదా ఇప్పుడా? అదిగాక రాజాసాబ్కి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. మొత్తానికి రాజాసాబ్ గురించి మీరేం చెప్తారు? అంటే ప్రభాస్ మారుతితో సినిమా చేస్తాడు అన్నప్పుడే రకరకాల టాక్స్ అయితే వచ్చినాయండి. ప్రభాస్ ఇమేజ్ ఏంటి, మారుతి ఇమేజ్ ఏంటి అనుకున్నాను. ఎందుకంటే మారుతి అప్పటిదాకా ఫ్యామిలీ సినిమాలు తప్పితే పాన్ ఇండియా సినిమాలు చేయలే. ఇప్పుడు కూడా రాజాసాబ్ మారుతి సినిమాల్లో రాజాసాబే పెద్ద సినిమా చెప్పాలంటే. అది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో కమిట్మెంట్ వల్ల చేస్తున్న సినిమానే కాబట్టి, అందువల్లే రాజాసాబ్తో ఆయనకి టైప్ ఉంది కాబట్టి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో మారుతికి టైప్ ఉంది కాబట్టి సినిమా చేయాలి కాబట్టి ఆ కాంబినేషన్ సెట్ అయిందండి. లేకపోతే అసలు రేర్ కాంబినేషన్ ఇది. ప్రభాస్కి బాహుబలి తర్వాత ప్రభాస్కి వచ్చిన ఇమేజ్కి చెప్పాలంటే మారుతికి మ్యాచ్ అవ్వదు. పైగా ఇది హారర్ సినిమా, మారుతి అనగానే కామెడీ జోనరు. మరి ప్రభాస్ ఇమేజ్ ఎక్కడ, కామెడీ ఎక్కడ? అసలు ఈ పాత్ర వచ్చినప్పుడు కూడా చాలామంది విమర్శలు వచ్చినాయి. సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు రీసెంట్గా ఇవాళ అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 5వ తారీఖు సినిమా రిలీజు. ఈ నెల 16వ తారీఖుని 10:52 ఉదయం టీజర్ రిలీజ్ కాబోతుంది అనేది. అది అప్డేట్, లేటెస్ట్ అప్డేట్ ఇది. అంటే దాదాపు ఇంకా చాలా కాలం ఉంది. కల్కి తర్వాత మన ప్రభాస్ సినిమా ఎప్పుడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మరి చాలా గ్యాప్ ఉన్నట్టు చెప్పాల్సి వస్తుంది. చాలా కమిట్ అయిన సినిమాలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు సలార్ 2 చేయాలి, కల్కి 2 చేయాలి, మరి ఇవన్నీ ఉన్నాయి, వరుస పెట్టి పూర్తి చేసుకోవాలి. మరి ఇప్పుడు స్పిరిట్ సినిమా ఉంది, మళ్ళీ ఫౌజీ ఉంది. కమిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సినిమా అయితే డిలే అవుతుంది. ఇప్పటికే చాలా డిలే అయింది. సీజీ వర్క్ ఇంకా పెండింగ్లో ఉందంటున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. అయితే ఫస్ట్ టైం మారుతి గారి సినిమాల్లో సీజీ అండ్ విఎఫ్ఎక్స్ ఉన్నటువంటి ఒక సినిమా కింద మనకి ఇది కనిపిస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి మాత్రం అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ అనుకుంటాం, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. తమన్ మ్యూజిక్. దీంట్లో సంజయ్ దత్ తాతగా యాక్ట్ చేశాడు అనేది వస్తున్న సమాచారం. ప్రభాస్కి తాతగా సంజయ్ దత్ యాక్ట్ చేశాడు. అంటే ప్యాడింగ్ పరంగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా, తమన్ మ్యూజిక్ ఇవన్నీ అంతా బాగుంది. కామెడీ వర్కౌట్ అవుతుంది లేదా? ఇప్పుడు ప్రభాస్ ఇమేజ్కి కామెడీ ఆ గెటప్ చూసుకున్నా కానీ అది మరి ప్రభాస్ రొటీన్ దీనికి భిన్నంగా ఉండేది. కాకపోతే మధ్యలో కన్నప్ప వస్తుంది కాబట్టి కన్నప్పలో కాస్త ఫ్యాన్స్ ఖుషి అవుతారు కొంతవరకు. ఈ నెలలో కన్నప్ప రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రభాస్ సినిమాలు లేని లోటుని మరి కన్నప్ప ఏమైనా భర్తీ చేస్తాడేమో, ఎంతసేపు ఉంటాడు స్క్రీన్ మీద అనేది ఆసక్తికరంగా ఉంది. కాకపోతే రాజాసాబ్ కోసం అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మామూలుగా చూసుకుంటే రాజాసాబ్ ఎలాంటి జోనర్కి సంబంధించిన సినిమా కింద చూడొచ్చు? ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ప్రేమ కథ చిత్రం ఇలాంటి హర్రర్ అండ్ కామెడీ థ్రిల్లర్స్తో మనం చూసాం మారుతి గారి సినిమాలు. సో అదే జోనర్కి సంబంధించిన సినిమా కింద చూడొచ్చు అంటారు రాజాసాబ్? హారర్ కామెడీనే, కేవలం హారర్ కామెడీ జోనర్లోనే ఉంది. కాబట్టి పాన్ ఇండియా హీరో కాబట్టి పాన్ ఇండియా స్థాయిలోనే అనేక భాషలు రిలీజ్ చేయబోతున్నారు. ఇది హిట్ అయితే మారుతి కూడా ప్లస్ అవుతుంది. కామెడీ సినిమాలకే న్యాయం చేస్తాడు మారుతి, అంతవరకు గ్యారంటీ. కాకపోతే మారుతికి మాత్రం మంచి అవకాశం అని చెప్పాలి. ప్రభాస్తో సినిమా చేసే అవకాశం మారుతికి రావడం మంచి అవకాశం అని చెప్పాల్సి వస్తుంది. కానీ సినిమా షూటింగ్ డిలే అయితే ఖర్చు పెరిగిపోద్ది. ఒక విధంగా చెప్పాలంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. మరి ఇంతకాలం సినిమా చేయటం అనేది ఖచ్చితంగా అది భారమే. మరి ఎలా ఉంటుంది ఏంటి? ఇద్దరు హీరోయిన్లు కాంబినేషన్ పరంగా చూసుకుంటే సంజయ్ దత్, ఇంకా ప్యాడింగ్ అంతా భారీ ప్యాడింగే సినిమాకి. మరి టీజర్ వస్తే కానీ ఈ సినిమా సంబంధించి మనం ఏం చెప్పలేము. టీజర్ వచ్చాక, సీజీ వర్క్ చూశాక, మన మధ్యన మెరాయి సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళదే, అది మంచి టాక్ వచ్చింది ఈ సీజీ వర్క్ పరంగా చూసుకుంటే. మరి దీనికి ఎలా ఉండబోతుంది సీజీ వర్క్ అనేది చూడాలి. సో ఓవరాల్గా ప్రభాస్ అండ్ మారుతి గారి కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఇది సినిమా పరంగా పెద్ద సినిమా అండి. ప్రభాస్కి మారుతి అనేదే ఒక ఫ్యాన్స్ జీర్ణించుకోలేని ఇది పరిస్థితి. మరి మారుతికి హిట్ వచ్చిందంటే మళ్ళీ అన్నీ మారిపోతాయి, లెక్కలు మారిపోతాయి. ఇప్పుడు దాకా మారుతి ఇంత పెద్ద సినిమా డీల్ చేయగలడా అనే టాకు సినిమా చేసే ముందే వచ్చింది. ఆయన హ్యాండిల్ చేయగలడా ప్రభాస్ని అనేది టాక్ వచ్చింది. ఎందుకంటే వయసు రీత్యా కానీ, అనుభవం రీత్యా కానీ, సినిమాల అనుభవం అయితే మారుతికి ఉంది, పెద్ద హిట్లు ఇచ్చిన అనుభవం ఉంది. కానీ అది ప్రాంతీయ స్థాయిలోనే, పాన్ ఇండియా స్థాయిలో కాదు.
మరి ఈ సినిమాని ప్రూవ్ చేసుకోగలిగితే మారుతికి మళ్ళీ మంచి అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంది. గెటప్ డిఫరెంట్గా ఉంది, అంటే డ్యూయల్ రోలా ప్రభాసు, ఎందుకంటే ఒక ఓల్డ్ గెటప్లో కనిపిస్తుంది, డ్యూయల్ రోలా. మరి సంజయ్ దత్ తాత అంటే ఏ పాత్రకి, మరి ఇందులో దయ్యం ఎవరు, హారర్ కామెడీ అంటున్నారు కాబట్టి ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి. ఈ సినిమా సంబంధించి మనకి ఏమీ తెలియదు కాబట్టి మనకు టీజర్ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు ఏమైనా ఉంటే. సో డిసెంబర్ 5వ తారీఖునే రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్ ఇటువంటిది, ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే పుష్ప 2 కూడా డిసెంబర్ 5వ తారీఖు రిలీజ్ అయింది. సో అదే సెంటిమెంట్ అని చెప్పి అనుకోవచ్చు అంటారు. అదే సెంటిమెంట్, ఎందుకంటే డిసెంబర్లో వచ్చిన సినిమాలు మంచి హిట్ అయినాయి. అఖండ డిసెంబర్ 2వ తారీఖు అప్పుడు రిలీజ్ అయింది ఫస్ట్ పార్ట్. మరి ఈసారి అఖండ ముందుకే వచ్చా సెప్టెంబర్లోనే అన్నారు కాబట్టి వేరే సినిమాలు కూడా లేవు. మళ్ళీ సంక్రాంతికి వెళ్ళిపోతే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి సేఫ్ ప్లేస్ అని చెప్పాలి డిసెంబర్ అనేది. సో ఓవరాల్గా దీనివల్ల అంటే ఏదైతే రాజాసాబ్ మూవీ వల్ల ఎవరికి ప్లస్ పాయింట్, అది ప్రభాస్ కెరియర్కా లేదంటే మనకు మారుతి కెరియర్కి అంటే ఏం చెప్తారు? ఇది మారుతి కెరీర్కి ప్లస్ పాయింట్ అవుతుంది, ఎందుకంటే ప్రభాస్తో సినిమా చేశాడు, ప్రూవ్ చేసుకున్నాడు అనే పేరు వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అతనికి విఎఫ్ఎక్స్ మీద వాటి మీద కొంత గ్రిప్ ఉంది, కెరీర్ స్టార్టింగ్లో వీటిలో పనిచేసి ఉన్నాడు కాబట్టి అతనికి కొంత అవగాహన ఉంది. అవుతారేంటి? అయితే ఒకవేళ ఈ సినిమా రాజాసాబ్ హిట్ అయితే నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్స్ అందరు కూడా మారుతి గారు క్యూ కడతారనుకోవచ్చు, ఎందుకంటే చాలా షార్ట్ స్పాన్లో సినిమాలు తీసే అవకాశం కూడా ఉంటుంది, అది కామెడీ జోనర్లో కాబట్టి. సో నిజంగా ఒక పెద్ద హిట్ అయితే మారుతి గారికి క్యూ కడతారంటే ఏం చెప్తారు? ఇవాళ డైరెక్టర్లు ఇంటి ముందు క్యూ కట్టే పరిస్థితి లేదు, హీరోల ముందు ఇంటి ముందు క్యూ కట్టాల్సింది ఏ డైరెక్టర్ అయినా. హిట్ వచ్చినా కానీ ఖాళీగా ఉన్న డైరెక్టర్లు చాలామంది కనిపిస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితి లేదు. ఎక్స్ట్రాడినరీ హిట్ అయితే చెప్పలేము కానీ జనరల్గా హిట్, అసలు సినిమాని హిట్ చేయడమే పెద్ద కష్టం అయిపోయింది. దాన్ని ఇప్పుడు ఓట్లు వేయమని జనంలోకి నాయకులు తిరుగుతారో ఆ తరహాలోనే ప్రమోషన్ వర్క్ జనాల దగ్గరికి వెళ్ళి ప్రతి చోట తిరగాల్సిన పరిస్థితి వచ్చింది హీరోలకి. ఇదివరకు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ రేంజ్ హిట్ అవుతుంది, ఎంత వసూలు చేస్తుంది, ఇవన్నీ లెక్కలన్నీ మారిపోతున్నాయి. సో మొత్తానికి డిసెంబర్లో ఏం జరగబోతుంది, ప్రభాస్ గారి సినిమా ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఆయన ఎట్లాగో రాజాసాబే కాబట్టి మళ్ళీ ఒక రాజాసాబ్గా ప్రభాస్ రాబోతున్నారని చెప్పాలి, అదే రాబోతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి రాజాసాబ్ డిసెంబర్ 5న ఎలాంటి అద్భుతాలు చేయబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.